హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం ఏ టిఫిన్స్లోకైనా కూడా సూపర్ టేస్ట్గా ఉండే హోటల్ స్టైల్ చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇడ్లీ, దోశ, వడ, పెసరట్టు, ఉప్మా దేంతో అయినా కూడా ఈ చట్నీ సూపర్గా టేస్ట్గా చాలా బాగుంటుందండి. దీన్ని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ చట్నీ కోసం ఒక బౌల్లోకి ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. ఈ చింతపండుని ఇలా విడివిడిగా చేసుకుని తీసుకోండి. ఈ చింతపండులో గింజలు, నార లేకుండా వీటన్నిటిని తీసేసుకోవాలండి. ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత ఈ చింతపండుని ఒకసారి కడిగి తీసుకోండి. ఇందులోకి వేడి నీళ్ళు వేసుకుంటే చింతపండు తొందరగా నానుతుందండి. ఇలా వేడి నీళ్ళు వేసుకుని ఈ చింతపండుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలండి. పప్పులు మాడిపోకుండా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ పప్పులు ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 4 తలకొట్టిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. అలాగే ఒక 2 ఇంచుల అల్లాన్ని పొట్టు తీసేసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోకి 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇవి కారం లేని పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఎందుకంటే అల్లం వేసాం కదండి, ఈ అల్లం ఘాటుగా ఉంటుంది. దానికి తోడు మనం మిరపకాయలు ఘాటుగా ఉన్నాయి వేసామనుకోండి, చట్నీ చాలా కారంగా అనిపిస్తుంది అనమాట. అందుకని కారం తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని దోరగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి స్పూన్ తోటి కలుపుకోండి. చుట్టూ ఉన్నదంతటిని ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు మొత్తాన్ని వేసేసుకోవాలండి. అలాగే చింతపండు నానిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. మీరు చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు తక్కువగా అనిపిస్తే కనుక చట్నీకి సరిపడగా నీళ్ళని వేసుకుని చట్నీని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఈ చట్నీని వేరొక బౌల్లోకి వేసేసుకోండి. ఈ చట్నీని మనం ఇలాగే సర్వ్ చేసుకోవచ్చండి. ఒకవేళ కావాలంటే తాలింపును కూడా వేసుకోవచ్చండి. నేను రెగ్యులర్గా వేసుకునే తాలింపునే వేస్తున్నానండి. ఆయిల్లో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుని ఆ తాలింపుని ఈ చట్నీలో వేసుకుని కలుపుకోవడమేనండి. అల్లం చట్నీ మనకి రెడీ అయిపోయిందండి. హోటల్ స్టైల్లో అల్లం చట్నీ సూపర్గా టేస్ట్గా బాగుంటుందండి. కారం కారంగా, పుల్ల పుల్లగా, తీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చట్నీ మనం ఏ టిఫిన్స్తో అయినా కూడా తినొచ్చండి. ఈ అల్లం చట్నీ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.